దేవుని బిడ్డ, నీవు నమ్మింది ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడే. యేసుక్రీస్తు ఉండేది ఈ బైబిల్లోనే. యేసుక్రీస్తుని గురించి ప్రకటించేది ఈ బైబిలే. ఈ బైబిల్లో యేసుక్రీస్తు ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు సంబంధించినటువంటి బైబిలు. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు, నియమాలు దీంట్లో ఉన్నాయి. ఈ దేవుని నువ్వు నమ్మావు. యేసుక్రీస్తు ఈ దేవుడే. ఈ దేవుని నువ్వు నమ్మావు. ఈ దేవుని నామంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావు. ఈ దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు. అయితే పాటించే పద్ధతి కూడా దీంట్లో ఉన్న దేవుని యొక్క పద్ధతులే నువ్వు పాటించాలి. అందుకంటాడు, ఉంటే చల్లగానే ఉండు, వేడిగా ఉండు, నులివెచ్చగా ఉండవద్దు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి మనము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత అయి ఉన్నారు. మీరు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత కలిగి ఉన్నారు. ఆయన రూపం అయితే మనకు ఉంది, కానీ అయితే ఆయన స్వభావం కూడా ఉండాలా. చాలామంది మనం గమనించినప్పుడు పోలిక చెప్పిన మనుషులు పుడతారు. అచ్చము తాతలాగా ఉన్నాడు, అచ్చం అవ్వలాగా ఉంది, అచ్చం అత్తగారిలాగా ఉన్నారు, అంటే రకరకాలుగా చెప్తారు వాళ్ళు. అన్నలాగా, తమ్ముళ్ళలాగా, మామలాగా ఉన్నారని. కానీ వాళ్ళ రూపం ఉన్నా గుణలక్షణాలు ఉండవు. అయితే యేసుక్రీస్తు రూపము నీలో ఉన్నా ఆయన గుణలక్షణాలు కూడా నీలో ఉండాలి. అప్పుడు నువ్వు క్రీస్తు సంపూర్ణతలోకి వస్తావు. కాబట్టి క్రీస్తు సంపూర్ణత కలిగి ఉన్నారని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి నీవు యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇందాక విన్నారు మీరు, అపవిత్రత చాలా ఈజీ దేవుని దృష్టిలో. ఏది, ఒకవేళ సిగరెట్ తాగితే అది అపవిత్రత, చాలా ఈజీ తాగడం. బ్రాందీ తాగడం ఈజీ, కళ్ళు తాగడం ఈజీ. అపవిత్రమైన ఆ సినిమాలు చూడడం ఈజీ, చెడ్డ మాటలు మాట్లాడడం ఈజీ, మోసం చేయడం ఈజీ. ఇవన్నీ పాపపు జీవితాలు చాలా ఈజీగా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది. కానీ అబద్ధం ఆడకుండా బతకడం చాలా కష్టం, నీతిగా బతకడం చాలా కష్టం, తన పరిశుద్ధతను కాపాడుకొని జీవించడం చాలా కష్టం, న్యాయంగా బతకడం చాలా కష్టం. ఇది దైవిక సంబంధమైంది.